నమస్కారం, అందరికీ నమస్కారం. మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ నాయకులందరికీ నమస్కారం. ఈ రోజు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛానల్లో ఉన్నాం. ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ లోని మెడికల్ కాలేజీ వివాదం గురించి మాట్లాడబోతున్నాం. ఇది కూటమి ప్రభుత్వం విద్యార్థుల హక్కులను, ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న సమస్య. మనం జగన్ గారి పోరాటానికి సమగ్రంగా చెప్పబోతున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఇదే PPP మోడల్ ద్వారా ఈ యొక్క కొత్త మెడికల్ కాలేజీలపై నిర్మించాలని యోచిస్తుంది. కానీ ప్రతిపక్షం అంటే వైఎస్ఆర్సీపీ ఇది విద్యార్థుల, పేద ప్రజలకు నేరుగా ప్రతికూల ప్రభావాలు చూపుతుందని చెబుతుంది. ఇది ప్రభుత్వ హక్కుల దుర్వినియోగం, అన్యాయమని మనం చేస్తున్నాం. విద్యార్థులు ఇప్పుడు భయపడుతున్నారు. ఫీజులు పెరుగుతాయో, ప్రభుత్వ కాలేజీలతో అవకాశం తగ్గుతాయో అనే భయాందోళనతో వ్యక్తమవుతున్నారు. చాలా మంది విద్యార్థులు పేద కుటుంబాల వారు కష్టపడి చదివి మెడికల్ చదువులకు వారిని ఆ యొక్క కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఈ అవకాశంపై పాదం పెట్టేలా ఉన్నాయి. జగన్ గారి పోరాటం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ముఖ్యంగా జగన్ గారు ప్రజలకు నేరుగా లబ్ధి కలిగేలా ఈ విధముగా మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణతో ఈ వ్యవస్థ ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తుంది. జగన్ గారు విద్యార్థులు, పేదలు, సామాజిక సమస్య కోసం కోర్టులు, మీడియా, ప్రజలు, ర్యాలీ అని అన్ని మార్గాల ద్వారా పోరాడుతున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని అరాజకమైన పనులను ఇప్పుడు వ్యక్తపరుస్తాం. ఫీజులు పెరుగుతున్నాయి, ప్రభుత్వ కాలేజీల నియంత్రణ తగ్గుతుంది, విద్యార్థుల హక్కులు దెబ్బతింటున్నాయి, పేదలకు నేరుగా లభించే ఆరోగ్య సేవలు కూడా తగ్గుతున్నాయి. ఇవి నిజం కాదా? చెప్పండి. కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ మాటలు వ్యక్తీకరించాలి. సమాజానికి ఉపయోగపడే పనులు మనం చెయ్యాలి. ఎందుకంటే పేదరిక నిర్మూలన, పేదరికంలో ఉన్న వాళ్ళు ఎంత శ్రమ పడుతున్నారో అన్నటువంటివి మనం గుర్తుకు పెట్టుకోవాలి. మిత్రులారా, ఇది కేవలం రాజకీయ వివాదం అనేటువంటిది గుర్తుకు పెట్టుకోండి. ఎందుకంటే రాజకీయం అనేది ఒకరికొకరు వివాదాస్పదమైన మాటలు చెప్పుకోవడమే తప్ప కేవలం ఇది మీ అభిప్రాయాల కోరిక మేరకు మీకు అనేది కాదు. మన వల్ల విద్యార్థులు కూడా ఎంత నలిగిపోతున్నారు అన్నది మెడికల్ కాలేజీలను ఎలా ప్రారంభించారో ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు ముందుకు నడవాలి అన్న పోరాటం ఈ కూటమి ప్రభుత్వం నిలిపేస్తుందా? మరి ఇటువంటి ప్రభుత్వం మనం రప్పించున్నందుకు ఇచ్చిన బహుమతి ఇదే అంటారా? మరి వీటిపై మరిన్ని విషయాలు మరి కాసేపట్లో మళ్ళీ కూడా తెలుసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థులకు ఒక మెడికల్ కాలేజీ ఉంటే ఆ కాలేజీలో విద్యార్థులు చదవచ్చు అని ఒక మంచి మనసుతో ప్రవేశపెట్టినటువంటి ఆ ప్రభుత్వం ఇప్పుడు విద్యార్థి యొక్క హక్కులు మరియు రక్షణ అంటే గత ప్రభుత్వంలో నిర్ధారించిన రిపోర్ట్ మన వైపు ఉంది. జగన్ గారు విద్యార్థుల, పేదల హక్కులను కాపాడటం మొదటి దశ అని చెప్పారు. ఫీజులు పెరగకుండా, ప్రభుత్వ కాలేజీల నియంత్రణ తగ్గకుండా చూసుకోబోవడం అతని యొక్క కర్తవ్యం. చిన్న హైలైట్, విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతీయకుండా జగన్ గారి యొక్క ప్రథమ పోరాటం న్యాయము మరియు మార్గాలు. కోర్టులో పిటిషన్ దాఖలు చేసి ప్రైవేటీకరణ నియంత్రణను చేయడం, న్యాయపరంగా చట్టానికి అనుగుణంగా లభ్యమైన అన్ని మార్గాలు ఉపయోగించడం. మరి ప్రజల యొక్క ఆందోళన, మరి ఎందుకు ర్యాలీ చేస్తున్నారు? ప్రజలతో, విద్యార్థులు సంఘాలతో ర్యాలీలు, మీటింగ్లు, మీడియా మరియు ప్రచారం, ప్రజలకు సమస్యలు తెలియజేయడం. ఇది కేవలం ప్రభుత్వ నిర్ణయం కాదు, ఇది యువత, విద్యార్థుల భవిష్యత్తు మీద ప్రభావం చక్కగా చూపెడుతుంది. విద్యార్థులందరూ ఒక్కటే గుర్తుకు పెట్టుకోవాలి. మీకు పేదరిక నిర్మూలన గత కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. వచ్చిన ప్రభుత్వాలు మనకు చేసిన మేలేమిటి, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చేస్తున్నటువంటి మేలు ఏమిటి అని మెడికల్ చదివే ప్రతి ప్రభుత్వ కాలేజీలో విద్యార్థులు వీటిపై ఒక దృష్టి కల్పించాలి అని ప్రతి ఒక్కరికి ఈ విన్నపం. సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా వాస్తవాలను ప్రూఫ్తో ప్రజలకు సమాచారం ఇవ్వడం వైఎస్ఆర్సీపీ ఛానల్ ద్వారా
జగన్ గారి ప్రయత్నాలను ప్రజలకు స్పష్టంగా చూపెడుతుంది. పార్టీ స్థాయి పోరాటంలో ఏముందో చూద్దాం. సభలో పార్టీ సమావేశాలలో ప్రభుత్వం చేసిన తప్పులపై ప్రతిస్పందించడమే ప్రతిపక్షంలో ఉన్న నాయకుడి కర్తవ్యం. విద్యార్థులు పేదలపై నేరుగా లబ్ధి కలిగే కాలేజీలను రక్షించాలి అని స్పష్టంగా ప్రకటించింది. జగన్ గారి పోరాటం రాజకీయంగా కాకుండా విద్యార్థుల యొక్క హక్కులు, పేదల భవిష్యత్తు, న్యాయపరమైన రక్షణ మీద దృష్టి పెట్టాలి అని ఆపోజిట్ పార్టీ యుద్ధం అంటే నేరుగా వ్యక్తులపై దాడి కాదు, రాజకీయ, న్యాయ, సామాజిక, మీడియా రూట్ల ద్వారా వ్యతిరేక నిర్ణయాలు కూడా సవాల్ చేయడమే ప్రధానమైనటువంటి లక్ష్యం. కాబట్టి అన్నింటినీ మనం గుర్తించుకోవాలి. కేవలం ప్రభుత్వమే అన్నీ చూస్తుంది అంటే అది కష్టం. కాబట్టి గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వంకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి అనేది ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ జై జగన్, జోహార్ వైఎస్ఆర్. ఈ రాష్ట్ర ప్రభుత్వంపై మేము చేస్తూనే ఉంటాం. ప్రభుత్వం, ప్రజలు అందరూ బాగుండాలి అన్నది పార్టీ యొక్క మా జగన్ గారు అభిలయం, అభిలక్షణం కూడా. జై హింద్, జోహార్ వైఎస్ఆర్.